దీపావళి రోజు కాళికాదేవిని ఎందుకు పూజిస్తారో తెలుసా? రక్తబీజుడు, శంభు, నిశుంభు అనే ముగ్గురు రాక్షసుల వల్ల లోకాలన్నీ భయంతో వణికిపోతున్నాయి. దేవతలను జయించి భూమిని, స్వర్గాన్ని వారు ఆక్రమించారు. రక్తబీజుడు దుర్గామాత మీద కోపంతో వెతుక్కుంటూ వారిని కలిశారు. శంభు, నిశుంభులు పార్వతీదేవిని చూసి ఈమె దుర్గాదేవి అని భావించి ఆమెలోని శక్తిని అవమానించడానికి యుద్ధం చేయమంటారు. ఆ మాటలు వినగానే ఆమె శరీరం అంతా ప్రకాశించి ఆ వెలుగుల నుంచి పుట్టింది దుర్గాదేవి. ఆమె సింహంపై ఎక్కి శంభు, నిశుంభులను సంహరించింది. కాని రక్తబీజుడు మాత్రం ఆగలేదు. ఎందుకంటే శివుడికి కఠిన తపస్సు చేసి వరాన్ని పొందుతాడు. తన రక్తం నేలపై పడితే ప్రతి చుక్క కొత్త రక్తబీజుడుగా మారాలి అని. అలా రక్తబీజుడిని సంహరించడం అసాధ్యమైంది. దేవతలంతా భయంతో వెనక్కి తగ్గారు. అప్పుడు దుర్గాదేవి ఆగ్రహంతో శివుణ్ణి ప్రార్థించింది. అప్పుడు శివుడు ఆగ్రహం నుంచి అగ్ని జ్వాలలుగా పుట్టిందే ఒక శక్తి. ఆమె కాళీమాత. ఆమె దుర్గాదేవిలోకి వెళ్లగానే ఆమె నాలుక ఎరుపు రంగులా మారింది. కళ్ళల్లో అగ్ని జ్వాలలు పొంగాయి. రక్తబీజుడు గాయమయ్యే ప్రతిసారి ఆమె రక్తం నేలపై పడక ముందే తాగేస్తుంది. ఆ రాత్రే చీకటి మీద వెలుగు గెలిచిన రోజు. అలా మనం దీపావళి రాత్రి కాళికా పూజను కూడా జరుపుకుంటాం.